వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమాతో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత కొత్త బంగారు లోకం హిట్ మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత పెద్దగా హిట్ లేకున్నా ప్రేక్షకుల్ని కొద్ది గొప్ప ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల పూర్తిగా దారి తప్పాడు ఈ హీరో. ఇంతకీ వరుణ్ సందేశ్ కెరీర్ పరిస్థితి ఏంటి? వాట్స్ ది స్టోరీ? తొలి సినిమా హ్యాపీ డేస్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ముద్ర ఏర్పరచుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారు లోకం అతడి కెరియర్ ను నిలబెట్టింది. ఆపై కొన్ని చిత్రాల్లో నటించినా ఇప్పుడు ఈ హీరో సినిమా అంటేనే ఫ్లాప్ అనే నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంది. ఇంతకాలం వరుణ్ సందేశ్ సినిమా వస్తుందంటే కనీసం జనాలకు తెలిసేది. ఇప్పుడు అది కూడా జరగడం లేదు. రీసెంట్ గా వరుణ్ సందేశ్ నటించిన మిస్టర్ 420 విడుదలైంది. అయితే ఈ పేరుతో ఓ సినిమా వచ్చిందని, అందులో వరుణ్ సందేశ్ నటించాడని కూడా చాలా మందికి తెలియదు. సినిమాను పెద్దగా ప్రమోట్ కూడా చేయలేదు. పోస్టర్లు కూడా కనిపించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి చూస్తుంటే ఈ హీరో కెరియర్ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తుంది. ఈ మధ్య పెళ్లి చేసుకుని సెటిల్ అయిన వరుణ్ ఇక సినిమా కెరియర్ మీద పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ చేజేతులా తన కెరియర్ ను తానే నాశనం చేసుకున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్లో వినిపిస్తుంది. కమల్ హాసన్ జీవితం మరో ఊహించని మలుపు తిరిగింది. 13 ఏళ్లుగా ఆయనతో ఉన్న అనుబంధానికి గౌతమి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించింది. కమల్ తన భార్య సారికతో విడిపోయాక గౌతమితో సహజీవనం చేస్తున్నాడు. గౌతమి తీసుకున్న ఈ నిర్ణయంపై